కౌసల్య, నా ప్రాణాలు తీసి మన వంశనాశనం కోరుకునేవాళ్లు మన పక్కనే ఉన్నారు. నా మనశ్శాంతిని కోరుకుంటున్నట్టు ఎలా నటిస్తున్నారో చూడు కౌసల్య, చూడు. అమ్మా, ఆపద తొలగిపోయిందని ఆదమరిచి ఉండొద్దమ్మా. ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉందన్న స్పృహలో ఉండు. నీకే తెలిసిపోతుంది. భగవంతుడా, పండు వెన్నెల్లో బిడ్డకి మాట్లాడే శక్తిని ప్రసాదించావే, మరి పట్టపగలొచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే దారేది? ఏదే దారేది? ఇది దేవాంష్కిస్తే పెద్దనాన్నే తన దగ్గరున్నట్టు ఫీల్ అయ్యి వేసుకుంటాడు. ఏకంగా పెద్దనాన్న దగ్గరికే పోతాడు. ఎర్రటి వస్త్రం ఎవరి మీద ఉంటే వాళ్ళ ప్రాణాలు తీసేస్తుంది. ఎరుపు రంగు అంటే మాసెట్ట సిరాకు దాని. ఇది మావయ్య గారి శాల్వాలా ఉంది. అవును, ఇది నా రాజాదే. ఆఖరిసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకున్నది ఇక్కడికి ఎలా వచ్చింది? ఆయన ఇక్కడే మనతోనే ఉన్నారత్తయ్య. అవును, ఆ చావుని కళ్ళారా చూసి చెప్తున్నా. వైదేహి బిడ్డను వదులుకోకపోతే ఆ సోదమ్మ మాట నిజమవుతుంది. ఇంట్లో ఎవ్వరం ప్రాణాలతో మిగలం. అవును, జరగబోయేదాదే. నీ కడుపులో పెరుగుతున్నది వంశాంకురం కాదు, వంశ వినాశనం, సర్వం నాశనం చేసేస్తుంది. అత్తయ్య, నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి బామ్మగారు. ప్రతి క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకలేం. మనం బ్రతుకుండాలంటే ఆ బిడ్డ బ్రతుకుండకూడదు, బ్రతుకుండకూడదు. ఆపండి, 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 ఆపండి. ఏమన్నారు? నా బిడ్డ వల్ల మీ ప్రాణాలకి గండం ఉందా? అసలు నా బావని ప్రాణగండం నుంచి తప్పించిందే నా బిడ్డ. నీటిలో గండం ఉందన్న సంగతి నా బిడ్డ వల్లే తెలిసింది. ఆంబోతు వస్తున్న సంగతి కూడా నా కడుపులోని నా బిడ్డ మూలంగానే గుర్తించగలిగాను. ఇప్పుడు చెప్పండి, నా బిడ్డ ఈ వంశాన్ని ఉద్ధరించేదా, నాశనం చేసేదా? చాలా ఆపు. నీ బిడ్డ మీద మచ్చపడకూడదని కొల్లబుల్లి మాటలు చెప్తే వినేవారెవ్వరూ లేరిక్కడ. అవును, ఇలాంటి విడ్డూరు ఎక్కడైనా చూసావా అత్తయ్య? ఆ సాలువ ఎక్కడో గాల్లో ఎగురుకుంటూ వచ్చి దేవాంశ్ మీద పట్టవేంటి? మనమందరం బావగారు దేవాంశ్ మీద చూపిస్తున్న ప్రేమ అనుకున్నాం. కానీ
ఇది కన్న తండ్రినే మింగేయడానికి కడుపులో పిండం చూపిస్తున్న ప్రభావం అని మనకిప్పుడే అర్థమైంది. కాదు, నా బిడ్డని నా నుంచి దూరం చేయటానికి మీరు ఆడుతున్న పన్నాగమని నాకు అర్థమవుతుంది. అవును, మా బిడ్డ మీద కక్షతో కుట్రతో అంతవరకు మావయ్య గారికి తర్పణం వదలడానికి వీల్లేదు. లేదు, బిడ్డే ముఖ్యం అనుకుంటే మావయ్య గారితో పాటు మాకు పిండం పెట్టేయండి. ఎందుకంటే తర్వాత జరగబోయేది అదే. అవును, మాకు కూడా పిండం పెట్టేసేయండి. చాలా ఆపండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పటికి బిడ్డల్ని పోగొట్టుకుని పుట్టుడు దుఃఖంలో ఉంటే మీ గోలేంటి? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నా బిడ్డలకి జరగాల్సిన కార్యక్రమాలు జరగనివ్వండి. పంతులు గారు మీరు కానివ్వండి. నాన్న దేవాంశ్, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళు బావా. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్ధన. నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు అవి. ఈ విషయంలో మీరేం ఆలోచిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదత్తయ్య. మేం మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రతి క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది. అవునక్క, ఈ ఇంటికి ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ఇప్పుడు బావగారు కూడా లేరు. ఇప్పుడు ఆయన స్థానంలో ఉండి నువ్వే ఏదొక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఈ ఇల్లే వల్లకాడుగా మారిపోతుంది. ఏమైపోతుందో కూడా తెలీదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలత్తయ్య. ఇలాగే మౌనంగా ఉంటే మాత్రం ఈ ఇల్లే వల్లకాడైపోతుంది. అంత పెద్దగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? నేను ప్లాన్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావు. అసలు మీరేం ఆలోచిస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా?
పసిబిడ్డను పట్టుకుని. పసిబిడ్డ కాదు లక్కీ, ఇంట్లో వాళ్ళందరి ప్రాణాలు తీయడానికి వచ్చిన పాషాణం. సోదెం వచ్చి ఎవరో ఒకరి ప్రాణాల మీదకొస్తుంది అంది. నిన్న ఏం జరిగిందో చూశారు కదా, నా ప్రాణాలు పోయినంత పనైంది. ఈరోజు నా అదృష్టం రేపుండదు. ఏదో ఒక రూపంలో అందరి ప్రాణాలు పోతాయి. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా నమ్మను అంటే ఏం చేస్తాం? పైగా జాగ్రత్త పడాలని చెప్తుంటే తిరిగి ఏం చేయబోతున్నావని నన్నే అనుమానిస్తున్నారు. అవును, ఇక్కడేమో మనం ప్రాణభయంతో కంగారు పడుతుంటే అక్కడ వాళ్ళు ఆ ప్రాణం తీసే బిడ్డ క్షేమంగా ఉండాలని హాస్పిటల్కి వెళ్లారు. అంటే ఏంటి మీ అందరి ఉద్దేశం? ఆ బిడ్డనే వద్దంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటో ముందు అది చెప్పండి. ఇంట్లో అందరి ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటున్నారా? మీ పనికి మాలిన ఆలోచనలకి భయానికి పసిబిడ్డని బలి చేయకూడదంటున్నా. బలైపోయేది మనం. అర్థం కావట్లేదా మీకు? ఓ బిడ్డ బతికొస్తే మనందరం చచ్చిపోతాం. పోయినా నష్టమేం లేదు. ఏమన్నారు? పోయినా నష్టం లేదా? అత్తయ్య, మీ అబ్బాయి గారు ఏమంటున్నారో విన్నారు కదా? బామ్మగారు వింటున్నారా? నేను పోయినా నష్టం లేదంట మీ మనవడికి. ఏమైంది డాక్టర్? బిడ్డకు గాని వైదేహికి గాని ప్రమాదమేమీ లేదు కదా? లేదని చెప్తే అబద్ధం చెప్పిందని అవుతాను దేవాంశ్. మనం ఒకటి తలిస్తే ఆ భగవంతుడు మరొకటి తలుస్తాడు. డాక్టర్ ప్లీజ్, టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో చెప్పండి. వైదేహికి విష ప్రభావం లాంటిది జరిగిందా? నాకు తెలిసి అలాంటిదేం లేదు డాక్టర్. మీరు ఇవన్నీ అడుగుతుంటే నాకు భయంగా ఉంది. నా బిడ్డకేం కాదు కదా? బిడ్డ గురించి మర్చిపోతే వైదేహికి ఏమీ కాకుండా ఉంటుంది. ఏమంటున్నారు డాక్టర్? అవును దేవాంశ్, విషప్రయోగం జరిగిందో లేక మరేదైనా కారణమో తెలీదు కాని లోపల పిండం ఎదుగుదల ఆగిపోయింది. డాక్టర్, రిపోర్ట్ సరిగానే చూసారా? కావాలంటే ఇంకొకసారి స్కాన్ చేయండి. డౌట్ వచ్చే 2 సార్లు చేయించాను దేవాంశ్, కానీ రిజల్ట్ ఒక్కటే. పిండం పాపలా కాకుండా ఒక ట్యూమర్లా పెరుగుతుంది. దేవాంశ్, కూల్. మనకి ఏ ఆపద వచ్చినా మన బిడ్డ ముందే చెప్తుంది. మనం తనని కాపాడటం కాదు బావా, తనే మనల్ని కాపాడుతుంది. అవును, స్కానింగ్ అంటే బిడ్డ లోపల ఎలా ఉందో చూడొచ్చు కదా? చూడొచ్చు. తీసుకో దేవాంశ్, తీసుకో. నో డాక్టర్, ఇలా జరగడానికి వీల్లేదు. వైదేహి పాప మీద చాలా ఆశలు పెట్టుకుంది. తెలిస్తే తట్టుకోలేదు డాక్టర్, తట్టుకోలేదు. తెలుసు దేవాంశ్, అందుకే తన ముందు చెప్పలేక బయటికి పంపించాను. ఇప్పుడు పాప గురించి ఆలోచించడానికి ఏమీ లేదు దేవాంశ్. వైదేహిని కాపాడడం గురించి ఆలోచించండి.
ఏంటది? ఇంతవరకు దేనికోసమైతే మనం కష్టపడ్డామో అది జరిగిపోతుంది అత్తయ్య. ఈ శుభవార్తని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియడం లేదు. వార్త అంటే నువ్వు చెప్పు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేను చూసుకుంటా. ఊరించుకుంటా విషయం చెప్పు. మీకు శుభవార్త అంటే నా కుటుంబానికి చెడ్డ వార్తే. భగవంతుడా, మళ్ళీ ఏం జరిగింది? కాకల కార్యం గాంధర్వుడు తీర్చినట్టు వైదేహి కడుపులో బిడ్డని దేవాంశ్ అబార్షన్ చేయించబోతున్నాడు. అవునా? నిజమా? నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేదు, కానీ నిజం. దేవాంశ్ వైదేహి కడుపులో బిడ్డని అబార్షన్ చేయించబోతున్నాడు. దేవాంశ్, ఏంటి నానా ఇది? వైదేహి కడుపులో ఉన్నది బిడ్డ కాదని ఎవరు చెప్పారు నీకు? బిడ్డ వల్ల వైదేహి ప్రాణానికి ప్రమాదం కలగడమేంటి? అసలు అదంతా అబద్ధం, అంత అబద్ధం నాన్నా. ఆ బిడ్డ మన వంశాన్ని శాపం నుంచి కాపాడ్డానికి పుడుతున్న మహాదేవుని వరం నాన్న. తన వల్ల వైదేహి ప్రాణాలకు ప్రమాదం జరగడమేంటి? అలా అని ఎవరో చెప్తే నువ్వెలా నమ్మేశావు దేవాంశ్? కౌసల్య, అసలు నువ్వెలా ఒప్పుకున్నావు కౌసల్య? ఇందులో ఏదో కుట్రుందని నీకు అర్థం కావడం లేదా? అవును, ఊర్మిళ వాళ్ల మాటలను బట్టి చూస్తే ఇది వాళ్ల పని కాదని తెలుస్తోంది. ఇంకెవరో చేస్తున్నారు. వీళ్లు కాకుండా ఇంకెవరో వారసత్వ సంపద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీకు అర్థం కావడం లేదా? మనవడా, ఇంకా ఎంతసేపు? డాక్టర్ బయలుదేరారిందు, కాసేపట్లో వచ్చేస్తారు. దేవాంశ్, వద్దు నాన్న. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అమ్మా, నువ్వు కూడా ఎలా నమ్ముతున్నావు? భగవంతుడా, నా కళ్ళ ముందే అంతా జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చావు? బిడ్డ సంరక్షణ బాధ్యత నాదే అన్నావు కదా. ఏ శక్తి లేని నేను ఎలా సంరక్షించుకోగలను? ఎలా సంరక్షించుకోవాలి? రండి డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాం. కౌసల్య, వద్దని చెప్పు కౌసల్య. డాక్టర్ని వెళ్ళిపోమని చెప్పు కౌసల్య. తెలుసు కదా డాక్టర్, వైదేహికి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే తన ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డని పోగొట్టుకోవడానికి ఒప్పుకోదు. తెలుసు దేవాంశ్, మీరేం కంగారు పడకండి. ఏం తెలుసు నీకు? డాక్టర్, ఎవరు చెప్పారు నీకు నా మనవరాలి వల్ల నా కోడలకి ప్రమాదం అని చెప్పి? అసలు నీతో ఎవరు చెప్పారు? ఎవరిదంతా చేయిస్తున్నారు? పో బయటికి, పో బయటికి. ఇంకా కంగారు పడ్డానికి ఏం మిగలేదు డాక్టర్, అంతా అయిపోయింది. ఏంటి బావా, నాకేదో తెలియకూడదు అంటున్నావు? అమ్మా, అడుగు, అలా అడుగు. అబద్ధాన్ని నిజమని నమ్మి మన కుటుంబానికి తీరం ద్రోహం చేసుకుంటున్నాడు. పగవాళ్ల ఉచ్చులో పడి బిడ్డనే బలివ్వడానికి సిద్ధపడుతున్నాడు. అడుగు. ఏంటి డాక్టర్ గారు, మా బావ నాకు ఏం తెలియకూడదు అంటున్నాడు? నిజం చెప్పేదాకా వదలొద్దు. గట్టిగా అడుగమ్మా. ఏం లేదు వైదేహి, నీకు ఇంట్లో జరిగేవేవి తెలియకుండా ప్రశాంతంగా ఉంటే మంచిదని డాక్టర్ గారు అంటున్నారు కదమ్మా. ఇప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నాను బావా. నా బిడ్డ గురించి నాకే దిగులు లేదు. ఎందుకంటే నా బిడ్డ ఈ ఇంటికి వరం. అవును, ఇది మాకు వరమే.
అవును, ఇందాకే కదా హాస్పిటల్ నుంచి వచ్చాను. మళ్ళీ డాక్టర్ గారు ఎందుకు వచ్చారు బావా? అది బిడ్డ ఎదుగుదల కోసం కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలి. అవి ఇచ్చాక కాస్త విశ్రాంతి అవసరం. అందుకని ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తానన్నారు డాక్టర్ గారు. నానా దేవాంశ్, ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావురా? అది వైదేహితో. మంచి కోసం ఇవన్నీ చెప్తున్నావని అనుకుంటున్నావు గాని అన్యాయం జరుగుతోందిరా. అంతేనా? మీ కంగారు చూసి ఇంకేదో అనుకున్నాను. కానీ మన బిడ్డ ప్రత్యేకం బావా. తనకి ఇవేవీ అవసరం లేదు. సరే, మీ సంతోషాన్ని నేనెందుకు కాదనటం? భగవంతుడా, భగవంతుడా, వెన్నెల్లోకి వెళ్తే గాని పెడ్డం మాట్లాడలేదు. లోపలికి వెన్నెల రాదు. ఈలోగా ఈ మందుకి ఈ పెండం ఏమైపోతుంది? కాపాడు తండ్రి, కాపాడు, కాపాడు. డాక్టర్, అవును వైదేహి, చంపేస్తున్నారు వైదేహి. చంపేస్తున్నారా? ఏమంటున్నావమ్మా? నన్ను చంపేస్తున్నారు, కాపాడమ్మా. చెప్పు తల్లి, చెప్పు చెప్పు చెప్పు. ఎవరమ్మా? ఏం చేస్తున్నారు? ఉండు, డాక్టర్ని పిలుస్తాను. డాక్టర్, డాక్టర్! అయ్యో, ఆ పాపం చేస్తున్నది డాక్టరే తల్లి. ఆ సెలైన్ తీసేయమ్మా, తీసేయి. దేవాంశ్, 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 నో, బావా, వచ్చేసావా బావా? మన బిడ్డకి ఏదో ఆపదుందంట బావా. చంపాలని చూస్తున్నారంట బావా. అవును వైదేహి, ఇదిగో ఈ సెలైన్లోనే మన బిడ్డ ప్రాణాలు తీసే విషం ఉంది. దేవాంశ్, తప్పంతా నాదే వైదేహి, నన్ను క్షమించు. తప్పుడు రిపోర్ట్ చూసి నేనే తప్పు చేయబోయాను. నన్ను క్షమించు. డాక్టర్, నా బిడ్డకి ఏమైనా అయ్యిందో మీరు ప్రాణాలతో ఉండరు. ఏమైంది బావా? ఒక్క నిమిషం వైదేహి. డాక్టర్ చెప్పండి, నా బిడ్డకేం కాదని చెప్పండి. ఆ సెలైన్ ఎక్కినా నా బిడ్డకి మాత్రం ఏమీ కాదని చెప్పండి. చెప్పండి డాక్టర్.
బావా సెలైన్ ఎక్కలేదు బావా. అది చెప్తామని నేను బయటకు వచ్చాను. అయితే ఏమైంది బావా? ఇది బిడ్డ బాగు కోసమే కదా పెట్టింది. సెలైన్ ఎక్కలేదా? నిజంగా ఎక్కలేదా? అవును బావా, ఎక్కలేదు. ఆ దేవుడే మన బిడ్డని కాపాడాడు. ఈ కుటుంబంలో ఎవ్వరికీ ఏదీ జరగనివ్వను. ఈ కుటుంబాన్ని వదలనని మా నాన్నకి నేను మాటిచ్చాను. కాబట్టి ఈ కుటుంబాన్ని బావా వాళ్ళంటే ఎప్పుడు మనకి కీడు చేయాలని చూస్తారు కాబట్టి ఇలాగే ఆలోచిస్తారు అని ఊహించగలిగాను. కానీ అమ్మ గురించి అస్సలు ఊహించలేదు వైదే. భరించలేకపోతున్నాను. అత్తయ్య ఆలోచన తప్పే బావా. కానీ ఆవిడ ఆలోచన వెనుక వాళ్ళలాగా మన మీద ద్వేషం లేదు. నీకేమవుతుందోనన్న భయం తప్ప. ఎంతైనా తల్లి తల్లే కదా బాబా. ప్రతి క్షణం నా కడుపులో ఉన్న బిడ్డ మీద విషయాన్ని కక్కుతూనే ఉన్నారు. అమ్మ మావయ్యలు చనిపోవడానికి, తర్వాత జరిగే ప్రమాదాలకి మన బిడ్డే కారణమని భయపెట్టేశారు. అదే నిజమని అత్తయ్య నమ్మేసింది. నీకేమవుతుందోనని భయపడిపోయింది బావా. ఆ భయంలోనే ఇంకేమీ ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క విషయం అర్థమైంది వైదేహి. మన బిడ్డకి రక్షణ లేదు. ఆపద ఏ క్షణం ఎటువైపు నుంచైనా రావచ్చు. అమ్మే ఈ పని చేసింది అంటే ఇంకెవరిని నమ్మగలం? నన్ను నువ్వు, నిన్ను నేను తప్ప ఇక్కడ ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతి క్షణం మనమే మన ప్రాణమైన బిడ్డని కాపాడుకోవాలి. నాకేం దిగులు లేదు బావా. ఎందుకంటే నీకు ముందే చెప్పాను కదా బావా, మన బిడ్డ తనని తానే కాపాడుకుంటుంది, మనల్ని కాపాడుతుంది బావా. ఇందాక నువ్వొచ్చి ఆ మందు లాగేశావు కదా, కానీ దానికి కొద్ది నిమిషాల ముందే
అమ్మా నన్ను చంపేయబోతున్నారు, నన్ను కాపాడు అని నా బిడ్డ నాతో మొరపెట్టుకుంది. ఆ దేవుడిచ్చిన వరమో మన అదృష్టమో ఇక్కడ జరిగే కుట్రలన్నీ మన బిడ్డకి ముందే తెలిసిపోతున్నాయి బావా. వైదేహి, అవును బావా, నేను చెప్తున్నది నిజం. లేకపోతే జరగబోయే ఆపద గురించి నాకు మాత్రం ముందెలా తెలుస్తుంది చెప్పు? నా భర్తని నా బిడ్డని కాపాడుకోవాలంటే బావ నీళ్ళలోకి దిగకూడదు, దిగకూడదు. బావా, మన బిడ్డకి ఏదో ఆపదన్నట్టు బావా చెప్పాలని చూస్తున్నారంట బావా. మన బిడ్డ ముందు వాళ్ళ ఆటలు సాగవు బావా, కుట్రలు పనిచేయవు. నాక నమ్మకం ఉంది బావా. అమ్మా అమ్మా చెప్పమ్మా, చెప్పు. నువ్వేనా? ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నాం. వింటున్నావా సంబరాలు? ఎవరో వాళ్ళ బుజ్జి బాబాయికి పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు. నీ పుట్టినరోజు కూడా ఇలాగే జరపాలని ఆశపడుతున్నారు. నా పుట్టినరోజు జరపాలంటే నేను పుట్టాలి కదమ్మా. తల్లి, ఎందుకలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏమవుతుంది? అమ్మా, నా ప్రాణాలు తీసే ప్రయత్నాలు ఆపడం లేదమ్మా. రేపు పొగబెట్టబోతున్నారు. నీ చేతులతోనే నా ప్రాణాలు తీయించాలని చూస్తున్నారు. పొగ? ఏం పొగ? అమ్మా, సాంబ్రాణి పొగమ్మా. నువ్వు తలస్నానం చేశాక నాన్న సాంబ్రాణి వేస్తారు కదా, ఆ సాంబ్రాణి పొగలో ఏదో కలుపుతున్నారమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? నా చేతులతో ఇంత ఘోరం చేయాలని చూస్తున్నారా బావా? తనతో పాటు మనల్ని కూడా కాపాడుకుంటుంది అన్నది నిజం. ఇది సాధారణమైన విషయం కాదు, కని విని ఎరుగని అద్భుతం. తల్లిదండ్రులు బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ మన బిడ్డ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే ఇది ఆ మహాదేవుని వరమే వైదేహి. లేకపోతే కడుపులో పిండానికి మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న నమ్మకం నిజమైంది. మన వంశాన్ని ఉద్ధరించడానికి ఏ దేవతో మనకు పుట్టబోతోంది. చిట్టి తల్లి, నీతో మాట్లాడే అదృష్టం ఈ నాన్నకెప్పుడిస్తావు? నీ మాటలు వినాలనుంది చిట్టి తల్లి, ఒక్కసారి మాట్లాడవా? మాట్లాడుతుంది బావా, నమ్మకం కుదిరింది కదా, తప్పకుండా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు నీకెలా నమ్మకం కుదిరింది? పాప మాట్లాడటం నువ్వెప్పుడు వినలేదు కదా.